1 కొరింథీ 11వ అధ్యాయము 24వ వచనము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. దీనిని చేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రము. ప్రభు బలని ప్రభు ఏర్పరిచారు. ఈ యొక్క ఆయన శరీరంగాను ఆయన రక్తంగాను ఈ రొట్టిని ద్రాక్షరసాన్ని తీసుకోండి అని ఒకటి నిబంధన పెట్టాడు. ఇది బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రభువులు తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారానికోసారి తీసుకున్నా పర్లేదు, రోజు తీసుకున్నా పర్లేదు, నెలకోసారి తీసుకున్నా పర్వాలేదు, కానీ ప్రభు బలం మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఇది కంపల్సరీగా దాన్ని ఆచరించమని చెప్పాడు. ఎందుచేత అని ఉంటుంది అనే దానికోసం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక నిబంధన పెట్టాడంటే, యేసుక్రీస్తు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడంటే అది మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. దేవుడు ఏదైనా తలంచాడంటే అది ఎవరి మేలు కొరకై? మన మేలు కొరకై. ఆయన తలంచింది ఏది కూడా నిష్ఫలం అవ్వకూడదంట, నిష్ప్రయోజనంగా ఉండకూడదంట. ఆయన తలంచింది ఏదైనా సరే ప్రయోజనకరంగా మారాలంట. అది ప్రయోజనకరంగా ఉండాలని దీన్ని ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి మనం చూద్దాము. న్యాయాధిపతులు 20వ అధ్యాయము. ఇశ్రాయేలీయులందరూ వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవునికి స్తోత్రం. మీరు 7వ వచనం కూడా చదివితే, నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రాయేలీల దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకుని నా ఉపపత్నిని పట్టుకుని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల స్వాస్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఒక ఇశ్రాయేలీయుడు ఉన్నాడంట. ఆయన తన ఉపపత్ని తన తండ్రి గారి ఇంటికాడ ఉంటే తీసుకురావడానికి వెళ్ళాడంట. వస్తుంటేని ఒక మధ్యలోను ఒక గ్రామంలో ఆగి బస చేస్తున్నారంట. అంటే అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఏమైందంటే తన భార్యను పాడు చేసి చంపేశారంట కొంతమంది. అయితే ఇది ఇశ్రాయేల్ మధ్య జరిగింది. ఎక్కడ జరిగిందండి అది? వారు కూడా ఇశ్రాయేల్ సంబంధించలే, బెన్యామీను గోత్రం అంట వాళ్ళది. వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయిని పాడు చేసి చంపేశారంట. భర్త అతను ఏం చేశాడంట, తన ఇశ్రాయేల్ ప్రజల మధ్యకి తీసుకొచ్చి ముక్కలుగా నరికేసి, ఎవరిని? చనిపోయిన బాడీని ముక్కలుగా నరికేసి అన్ని గోత్రాలకు పంపించాడంట. అందరి దగ్గరికి పంపించాడంట. ఇదిగో నా భార్య ముక్క, ఇదిగో నా భార్య ముక్క, ఇదిగో నా భార్య ముక్క అని పంపించాడంట. ఎందుకు పంపించావు అని అందరూ కలిసి ఆయన దగ్గరికి వచ్చారంట. ఏంటి మాంసం మొక్కలు పంపించావేంటి, మనిషి మొక్కలు? మీ భార్య చనిపోతే కప్పెట్టాలి కానీ చనిపోయిన మొక్కలు మా దగ్గరికి ఎందుకు పంపించావంటే, ఇది ఇశ్రాయేలీలకే సిగ్గుసేటు. ఎందుకు పంపించానో తెలుసా పెద్దలారా? ఇది ఇశ్రాయేల్ మధ్య జరిగింది. నేను ఇశ్రాయేలులోనే ఇటువంటి ఘోరం జరిగింది. నా భార్యను పాడు చేసి నా వాళ్ళే నా భార్యను చంపేశారు. ఇది దేవత దేవునికి అవమానం. ఆయన బిడ్డలే ఇలాగుంటే, ఆయన ప్రజలే ఇలాగుంటే, ఆయన ప్రజలు ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటే ఆయన సహించలేడు. ఆయన నిర్మించుకున్న ఆ నిర్మాణంలోకి మనం ప్రవేశించలేము. ఇది అందరికి పెద్దలందరికీ తెలియపరచాలి. ఈ దుష్కార్యాలు మనలోనే జరుగుతున్నాయంట, మనలోనే ఉన్నాయి. అదే మాట 1 కొరింథీ పౌలు గారు మాట్లాడతారు. ఏమన్నా, మీరు సంఘానికి వస్తున్నారు కానీ కక్షలతో ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కక్షలతో మీరు ప్రభు బలం తీసుకున్నారే కానీ అది వ్యర్థము. ఎందుకు తీసుకుంటారో మీకు తెలియదు. ఎందుకనంటే మీ హృదయాలు ఎలా నిండిపోయినాయంట? కక్షలతో నింపబడిపోయి ఉన్నాయంట. వారి హృదయాలు ఎలా నింపబడిపోయినాయంట? వారి హృదయాలు ఎలా నింపబడిపోయినంట? దుర్మార్గంతో నింపబడిపోయి ఉన్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ గతంలో జరిగిన సంఘటన ఈ రోజున పౌలు గారు ఆ మాటని ఎలా ఉచ్చరించారంటే, అక్కడ మీలో అందరూ కూడా కక్షలతోనూ, ఇతరులు బాగుపడితే చూడలేని అసూయలతోనూ, ఇతరులు ఎదుగుతుంటే చూడలేని ఈర్ష్యలతో జీవిస్తున్నారు. మీరు ప్రభు బల దగ్గర కూర్చున్నారు ఈ రోజు అని చెప్పి మాట్లాడతాను. ఇంటికి వెళ్తారు, చదువుకోండి. ప్రియమైన వాళ్ళ మన కక్షలతో ఉండకూడదంట. దుర్మార్గత అనేది మనలో ఏలుబడి చేయకూడదంట. దుర్మార్గత అనే ఆ భావాలు కానీ, ఆ లక్షణాలు కానీ ఏది కూడా మనలోనూ ఛాయలకే రాకూడదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దాని నిమిత్తమే అతను ఏం చేశాడంట, తన భార్యను ముక్కలుగా చేసి అందరికీ పంపించారంట. అలా అందరూ వచ్చారంట. 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది? అందరూ యెహోవా సన్నిధిలోను ఏకీభవించారంట. ఏ మనసుతోనంట? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏక మనస్సు చేసుకున్నారు. ఇది చెడ్డ కార్యము, ఇది దుష్కార్యము, ఇది ఎవరిలోనూ జరగడానికి వీల్లేదు అని ఏక మనసు చేసుకుని, ఏక అభిప్రాయాలు కలిగి, ఏక తాత్పర్యంతో దేవుని సన్నిధిలో కూర్చున్న చెప్పలు కూడా దేవుని మహిమ పెడదాం. అదే మాట పిలుపులో ఏమని రాయబడి ఉంటుందంటే, మీరందరూ పేర్లు ఎత్తి చెప్తాడు ఎవరు? పౌలు గారు. మీరందరూ ఏక తాత్పర్యంతో ఉండాలి. ఎలా ఉండాలంట? ఏక తాత్పర్యంతోనూ ఏక మనసు గలవారే.
మీరందరూ కూడా దేవుని సన్నిధిలో నివసిస్తున్న మనందరం సమాధానంతోనూ ఉండాలని చెప్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు క్రొత్త నిబంధనకి ఈ ప్రార్థన నిబంధనలో జరిగిన దానికి ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. మీకు మీరు ఏక తాత్పర్యంతో ఉండండి, ఏక ఆలోచన కలిగి ఉండండి, ఏక మనసు కలవారే ఉండండి. సంఘం అంతా ఎలా ఉండండి. ఇప్పుడు సంఘం కొరకు ప్రభు బోధిస్తున్న బోధ ఇది. పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకు చెప్పబోతున్న ఆ యొక్క ఉపదేశం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఏక మనసు కలవారే ఉండాలంటే అందరం కలిసి చెప్పలు కూడా దేవుని మహింపడదాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళు మన అందరము ఏక మనసు ఉండాలంట, ఏక తాత్పర్యం ఉండాలంట. సంఘం అంటే నేను అందుకునే సంఘం కోసం ఏం చెప్తుంటాను, ఒక కుటుంబము. సంఘం అనక ఒక కుటుంబము, సంఘం అనక ఏక తాత్పర్యము, సంఘం అనక అందరూ ఏకభావం కలిగి దేవుని సన్నిధిలో ఎలా కూడుకున్నారంట, దేవుని సన్నిధిలో ఎలా కూడుకున్నారంట, ఏక మనసు గలవారే. అందరూ ఏం చేశారంట, అక్కడ పెద్దలు ఏదైతే చెప్తున్నారో, అక్కడ ఏదైతే బోధిస్తున్నారో దానికి ఏం చేశారండి, అందరూ ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపదేశాన్ని మనం ఏం చేయాలండి, ఏకీభవించాలి. అది దేవుని చేత నిర్మింపబడిన ఉపదేశం. ఇది మాట్లాడుతున్నది నేను కాదు, దేవుని ఆత్మ. దానికి మనం ఏమవ్వాలండి, లోబడాలి, ఏకీభవించాలి. ఇందు నిమిత్తమే మన కొరకే కాదు నిర్మింపబడిందా ఈ మందిరంలో ఒక సంఘంగా చేరబడిన మనందరం కూడా ఆయన ద్వారా, ఆ యొక్క సేవకుడి ద్వారా మాట్లాడుతున్న మాటలకి లోబడాలి. ఇది నా కొరకే మాట్లాడుతున్నారు కనుక నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి, నా కుటుంబాన్ని సరి చేసుకోవాలి. నా కుటుంబానికి ఆ ఎఫ్రాయిముడికి వచ్చిన కష్టము నా కుటుంబాన్ని రాకూడదు అనుకోవాలంటే దానికి చెప్పకూడదు. మేము పెడదాం. సంఘం ఎందుకండి ఇప్పుడు? వాళ్ళందరూ ఎందుకు ఏకీభవించారు? వాళ్ళందరూ ఎందుకు ఏకీభవించారండి? ఆ సహోదరుడికి వచ్చిన కష్టాన్ని నుంచి మళ్ళీ అటువంటి కష్టము మా గృహాల్లో రాకూడదని, మా ఇంట్లో రాకూడదని, మా బిడ్డలకు రాకూడదని, మా సహోదరులకు రాకూడదని, మా బంధువులకు రాకూడదని, మా ప్రాంతానికి రాకూడదని, అటువంటి కష్టం కానీ, అటువంటి నష్టం కానీ, అటువంటి ఇబ్బంది కానీ, అటువంటి రోగాలు కానీ మా ఇంట్లో కానీ మా సంఘంలో కానీ ఎవరికి రాకూడదు అనుకున్నాడంటే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కార్యం రాకూడదని అతను ముక్కలు ముక్కలుగా చేసి అన్ని గోత్రాలకు పంపించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరికీ బుద్ధి చెప్పడానికి. ఈ ముక్కలు చేయడం ఎందుకు అంటే, చాలామంది అనుకుంటారు ఇది క్రూరంగా చేశాడని. ఆ ముక్కలకు ఎందుకు చేశాడు ఎవరికి తెలియదు. ఎందుకు ఇలా ఈ దుష్కార్యం ఎందుకు పెట్టాడు అని తెలీదు. అందరిలో రోషం నింపడానికి. ఇది నా ఒక్కడికి వచ్చిన కష్టం కాదు, ఇది బెరాకా పేరులోకి వచ్చిన కష్టం. మన సహోదరుల కుటుంబంలో ఎవరికన్నా బాగోపోతే, ఎవరికైనా నష్టం కలిగితే, ఎవరికైనా ఇబ్బంది కలిగితే, ఎవరికైనా రోగం వస్తే, ఎవరన్నా సరే కష్టాల్లో మునిగిపోతుంటే అది వారికి వచ్చింది కాదు, మా బెరాగా పేటోర్లో ఉన్న మా కుటుంబంలో వచ్చిన సభ్యురాలకు వచ్చింది కనుక, మా సహోదరులకు వచ్చింది కనుక అది మా కష్టము అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరిలో కూడా ఉద్యోగాన్ని నింపడానికి ముక్కలుగా చేసి పంపించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ముక్కలుగా చేసి పంపించేటప్పటికి అందరూ దానికోసము ఏమనుకుంటే చర్చించుకుంటున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంత క్రూరంగా చేశాడని. తెలియని వారు క్రూరం అనుకుంటున్నారు, తెలియని వారు అతని కోసం అసహించుకుంటున్నారు. ఏంటి, తన భార్యను, తన ఉపపత్నిని ఇన్ని ముక్కలు చేసి పంపడానికి అతని మనసు ఎలాగ కలిగింది, తన హృదయం ఎలాగ అంగీకరించింది, ఎంత కఠినాత్ముడో, ఎంత దుర్మార్గుడో అని మాట్లాడుకునేవారు కూడా వారి మధ్య ఉండొచ్చు. అయితే అందరూ ఏకీభవించిన తర్వాత, అందరూ కలుసుకున్న తర్వాత వాళ్ళందరూ ఏ భావం వచ్చిందంట, ఏకాభిప్రాయం వచ్చిందంట. చెప్పలు కూడా దేవుని మహింపడదాం. ఆదివారం మనం ఎందుకు కూడుకున్నామండి? మన అభిప్రాయాలను ఒకటి అవడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన మనసు అంతా ఏకం అవడానికి, మనందరిది ఒకే మనసు అని చెప్పడానికి. చిన్నగారు ఆదివారం ఎందుకు కూడుకుంటున్నామని మనం? ఆదివారం దేవుని ఒక ఉపదేశం మనతో ఏమని మాట్లాడుతుంది, అందరూ ఒకటిగా ఉండాలని. ఎలా ఉండాలంట? అందరూ ఒకటై ఉండాలంట. సంఘం అంతా ఒకటై ఉండాలంట. అంతేగాని సంఘంలో ఉన్న 100 మంది 100 రకాలుగా ఉండకూడదంట. 100 మంది 100 మనసులతో ఉండకూడదంట. 100 మంది నీకున్న ఆలోచన నీది, నాకున్న ఆలోచన నాది. 100 మందిలోనూ 100 మంది ఆలోచనలతో వెళ్తే సంఘం ఏమవుతుందండి? విడిపోతుంది. ప్రియమైన వాళ్ళు, సంఘం వర్ధిల్లదు. కుటుంబమైనా సరే ఒక ఆలోచనతో లేకుండా ఎవరి ఆలోచనతో వారి కుటుంబంలో ఉంటే కనుక ఏమవుతుందండి? కుటుంబము చీలికలు అయిపోద్ది. కుటుంబం ఏమైపోద్దండి? చీలికలు అయిపోద్ది. కుటుంబం చీలికలు అవ్వకూడదంటే ఆలోచన అంతా ఎలా ఉండాలండి? ఏకాభిప్రాయం ఉండాలి. ఏకాభిప్రాయం లేదనుకోండి కుటుంబంలో ఏం చేయాలి? మనం ఏకాభిప్రాయంలో కలిసి ఉండాలి దేవునితో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు. గొడుగు మన చేతిలో ఉందండి, ఆ నలుగురికి తడకుండా పట్టుకోవాలి. ఎలాగా? శ్రమ ఎట్టి నుంచి వస్తుంది అలా చూసుకుని, బాధ ఎట్టి నుంచి వస్తుంది అటు చూసుకుని, ఇలాగా కష్టం ఎట్టి వస్తుంది అలాగే చూసుకుని, అలాగ వెళ్తే ఈ నలుగురిని అలాగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దేవునితో నువ్వు ఏకాభిప్రాయం ఉండు, ఆటోమేటిక్గా నీ కుటుంబం
చెల్లచెదురు అవ్వకుండా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో ఏకాభిప్రాయం ఉండాలి. ఎలా ఉండాలంట? దేవునితో నువ్వు ఏకాభిప్రాయం ఉండు, దేవుని ఉపదేశంతో ఏకాభిప్రాయంతో ఉండు, దేవుని వాక్యంతో ఏకాభిప్రాయంతో ఉండు. చెప్పే వాక్యం ఇది నా కోసమే చెప్పారని నీ మనసును మార్చుకో తప్ప ఇది నా కోసం చెప్పారని చెప్పేసి విరోధం పెంచుకునే వాళ్ళు ఉన్నారు. విరోధం పెంచుకుని ఏమవుతారండి? పెంట మీదకి వెళ్ళిపోతారు. అలా పెంచుకుంటూ పోతే మన హృదయం పెంటలాగా మారిపోతూ ఉంటుందండి. నా కోసమే చెప్పారనుకుంటే అందులో నువ్వు వాక్యంలో నువ్వు ఉంటే కనుక నీ పద్ధతి మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. అది ఏకాభిప్రాయం రావడానికి దేవుడు బోధిస్తున్న బోధ ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏక మనసు కలిగి ఉండడానికే బోధిస్తున్న బోధ ఇది. ఆ యొక్క పెద్దలందరూ కూడా పిలిచి, ఓ సహోదరులారా, ఓ సహోదరుల కుటుంబీకులందరూ కూడా ఇక్కడ కూడిన పెద్దలారా, ఇక్కడ జరిగిన దుష్కార్యము నీ కుటుంబంలో జరగకూడదనే ఈ మీటింగు, నీ కుటుంబంలో శ్రమలు రాకూడదనే ఈ యొక్క సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం దేనికి నిలబడిందండి? కష్టాల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని వారి కొరకు ప్రార్థించడానికి, కుటుంబాలను ఏకపరచడానికి, అసమాధానంతో ఉన్న కుటుంబాలను సమాధానపరచడానికి సంఘం దేనికి ఉందండి? సంఘము మన క్షేమం కొరకే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం క్షేమం కొరకు ఉంది. ఆ క్షేమాన్ని ఇచ్చే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలండి? ఏకాభిప్రాయం కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. వీళ్ళందరూ కూడా ఎలాగయ్యారంట? 20:11 వచనంలో ఇశ్రాయేలు అందరూ ఎలాగయ్యారంట? మనుషుడైనట్టు అయిపోయాడు. సంఘం అంతా ఏమైపోయిందంట? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారండి? ఒక్క మనుషుడు అయిపోయారంట. ఎంతమంది ఉంటుంటారంట? వాళ్ళు కొన్ని వేల మంది ఉండొచ్చు, పోనీ 100 మంది ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ ఎలా అయిపోయారంటండి? ఒక్క మనిషి అంట. ఒక్క మనుషుడు అయినట్టు అయిపోయిందంట. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. ఒక్క మనుషుడు అయినట్టు వాళ్ళ మనసులన్నీ ఏమైపోయినండి? మీరేం చెప్తే అదే, మీరేం చెప్తే అదే, మీరు ఎలా చెప్తే అలాగే, మీరు ఎలా నడవమంటే అలాగే, మీరేం చేయమంటే అదే చేయాలి. ఒక్క మనుషుడైనట్టు అయిపోయిందంట. ఒక్క మనుషుడైనట్టు అయిందంటే వాళ్ళంతా ఎంత బలవంతులు అవుతారో చూడ ఆలోచించండి. ప్రియమైన వాళ్ళ ఎంత బలం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందరు మనసులు ఒకటైనప్పుడు, అందరూ ఆలోచన ఒకటైనప్పుడు, అందరూ ఒక సమస్య కోసము ఏకమైనప్పుడు, అందరూ ఒక శ్రమ కోసము ఏకీభవించినప్పుడు, అందరూ ఒక కష్టం వరకు అందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తే అది ఎలా ఉంటుందండి? దుమ్ములు వేసిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పకూడదు, దేని అయిపోద్ది. ఎలా? ఎర్ర సముద్రం నిండుగా చేల్చడానికి వీళ్ళు అందరూ ఏడుతున్నారండి. ఏడుతుంటే ఆడొద్దు అన్నారంటే ఎవరో మోసే గారు అన్నారంటే ఆడొద్దండి అని అన్నారండి. వాళ్ళందరూ అని ఏడుతున్నారంట. ఇది ఎవరో చచ్చిపోయినట్టు ఏడుతున్నారండి, ఆడొద్దు అని అన్నారంట. లేదు, మాకు ముందు వెళ్తేనేమో గొయ్యని, వెనకెళ్తే నుయ్యని, వెనకాలేమో పరువులు వచ్చేస్తున్నారు, ఎదరేమో ఈ సముద్రము అని ఏడుతున్నారంట. ఇది ఏడ్చి స్థలం కాదమ్మా అంటున్నారంట వాళ్ళు. ఎవరా? మోసే గారు అన్నారు, ఇది ఏడ్చి స్థలం కాదు, ఈ ఏడిపించి దేవుడు కాదు, ఏడవద్దు అని అన్నాడంట. అవి ఇంట్లేదంట. ఓయ్ మీరేం చేస్తారంటే ఊరకున్నాను మీరు, కానీ చెప్పించేయండి అన్నాడంట. ఏం చేయమంటావు అన్నాడు. నేను చెప్పిందే చేయాలన్నాడంట. ఏం చేయమంటా అన్నాడు. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఈ సముద్రము మాకు అడ్డుగా ఉంది, దీన్ని తొలగించు అన్నాడంట. దీన్ని తొలగించనగానే 6 లక్షల కాల్బలము ఒక్కసారి మాట్లాడారంటే, ఒక్క నిమిషం చెప్పారంటే 6 లక్షల నిమిషాలంటే ఎన్ని గంటలండి? 6 లక్షల కాల్బలము ఒక్క నిమిషము. ఈ సముద్రం మాకు అడ్డుగా ఉంది, కొంత ఎంత విశ్వాసం ఉంటే కొండనైనా తొలగించవచ్చు అని చెప్పా కదా. ఈ సముద్రాన్ని తొలగించా కనుక మా విశ్వాసంతో చెప్తున్నాము. 6 లక్షల కాల్బలము ఒకే మాట మీద ఉన్నాం. 6 లక్షల కాలువలు అంతా కలిసి ఒక్కటే నిర్ణయించుకున్నాం. ఏమి నిర్ణయించుకున్నారో అని దేవుడు అడిగితే ఈ సముద్రాన్ని తొలగించి తప్ప ఈ ఫరో చేతులకు మమ్మల్ని చెప్పకన్నాడంట. చెప్పలు కూడా దేవుని మైపడుతుంది. ఈ 6 లక్షల కాలువలు ఏమి అడిగారండి? ఎవరి కోరికలు ఏమేమి ఉన్నాయో చెప్పండి అంటే అందరి కోరిక ఒకటే అన్నారంట. ఏంటంటే మాకు ఐగుప్తు వద్దు, కానీ ఎర్ర సముద్రం మాట మాకు కనపడకూడదు అన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎర్ర సముద్రం కనపడకూడదు, నీ బలం ఏంటో చూపించు, నీ శక్తి ఏంటో చూపించు. మేము అందరం ఒకే మాట మీద ఉన్నాం. అందరూ మాటలు కాదంట, సంఘం అంతా ఏ మాట మీద ఉందో గట్టికోసారి చెప్పండి. 6 లక్షల కాలు బలము ఒక్క నిమిషం చెప్తే 6 లక్షల నిమిషాలు చెప్పినట్టు కదండి. అంచేత ప్రియమైన వాళ్ళారు, మనం ఒక్క మాట మీద ఉండాలంట. ఏ మాట మీద? ఇక్కడ వాక్యం ఏం చెప్తే దేవుడు సేవకుడిని ఏ విధంగా నడిపితే ఆ మాట మీద. మరి మోసే మాట మీద ఉన్నారు, ప్రజల మాట మీద ఉన్నారా? మోసే ఏం చెప్పాడు? మీరు నా మాట నన్ను అన్నాడు, వింటామని చెప్పారు. అవునా? వింటానన్నారు అందరూ. చెప్పలు కూడా దేవుని ఏం పెడతాం అన్నారు. ఎర్ర సముద్రం 2గా చీల్చబడ్డానికి కారణం ఏంటంటే 6 లక్షల మంది ఏకీభవించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్క మనుషుడైనట్లుగా దేవుని సన్నిధిలో కూడుకున్నారంట. ఎలా అంట? ఒక్క మనుషుడైనట్లుగా
కూరుకున్నారట. వీళ్ళు ఎందుకు కూరుకున్నారు? దీన్ని యేసు ప్రభు ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసాన్ని మీరు ఖచ్చితంగా ఈ నిబంధన పాటించండి, ఈ రొట్టె ద్రాక్ష రసం బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు ఆచరించాలి, ఇది కంపల్సరీ అని ఎందుకు చెప్పాడు? ఎందుకు ఇంత కంపల్సరీ అని అంటే 1 కొరింథీ 12:26 చదువమ్మా. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. అదిగో చూడండి, మన సంఘంలో ఒకరికి శ్రమ వచ్చింది అనుకోండి, మనం సంఘంలో ఎలా ఉన్నామంటే సంఘం అంతా కలిపి శరీరం అనుకుందాం. శరీరం యేసుక్రీస్తేనండి, అందులో అవయవాలుగా ఉన్నామంట. మనం ఎలా ఉన్నామంటే సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవాలుగా ఉన్నామంట. మనం 100 మందిని ఎంతమంది ఉన్నామో అంతమందిని 12 నుంచి చదివితేని కన్నుకు నొప్పి వస్తేని అది చెయ్యి ఊరుకుంటుందా అని రాయబడి ఉంటుంది అక్కడ. చెయ్యికి నొప్పి వస్తే కాలు ఊరుకుంటుందా? కాలు బాగా పని చేస్తాను కదా, చేతులు వద్దు అనుకుంటుందా? చేతుల్ని కాలుకి ఏమి ఉండాలి? చేతులు తోడు ఉండాలి, కాలుకి కన్ను తోడు ఉండాలి, లేదా కాళ్ళు ఎక్కడ నడితే ప్రతి అవయవం ఉండాలంట మనలో. దేవునికి స్తోత్రం చెప్పండి. అవయవాలు అన్నీ ఉండాలంట సంఘంలో, అందరూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళొద్దు, వీళ్ళు అక్కర్లొద్దండి, వీళ్ళు వద్దండి, వీళ్ళు పని చేయరండి, వీళ్ళు వేస్ట్ అండి అంటే కుదరదు. అందరూ ఉండాలి అంటే అందరూ ఏకమనసుతో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం బయట వాళ్ళు కాదే, బయట వాళ్ళు కలుపుకుంటున్నారు. ఇప్పుడు అందరూ బయట వాళ్ళు చెప్పిన మాట్లాడుతున్నారు ఎక్కువ. నాకు చెప్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాగ అంటున్నారండి, వీళ్ళు ఎలాగ అంటున్నారండి అని. వాళ్ళంటే నాకు ఎందుకు నేను చెప్పింది నువ్వేను. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎవరు అన్నారో వీళ్ళు ఎవరు అన్నట్టు కాదు, నీకు ఏం చెప్తున్నారు ఇక్కడికి ఏది బోధిస్తున్నారు అది. వాళ్ళు ఎవరో అని అంటారు, వాళ్ళు ఎవరో అని అంటారు. ఎవరేమన్నా సరే మా పాస్టర్ గారు చెప్తారు, ఎవరేమన్నా వాక్యంలో చూసి చెప్తారు, ఎవరేమన్నా సరే ఉపదేశాల ద్వారా మేము వింటున్నాం, ఎవరేమన్నా మా దేవుడు మాట చెప్తాడు, ఎవరేమన్నా మా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను పలికింతాడు మా సేవకుడు ద్వారా, ఆ సేవకుడు ద్వారా మేము వింటాం, దాన్ని మేము అనుసరిస్తాం. ఏక మనసు అదే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏక మనసు ఎలా వస్తుందండి? ఏకాభిప్రాయం ఎలా వస్తుందండి? ప్రతి అవయవం కూడా ఏమనాలి, ప్రతి మనుషుడు కూడా ఏమనాలి. ఎవరన్నా ఏదైనా చెప్పినా సరే, మీ ఇంటిలో ఫ్యాన్ గిరగర తిరగట్లేదు, వంకరగా తిరుగుతుంది, దానికి నిమ్మకాయ కట్టి అన్నారనుకోండి, ఉండను మా భాషగా అడుగుతాను చెప్పాలి. అంతేగాని ఏదో నిమ్మకాయ కట్టమంటే తప్పే ఉందని చెప్పి నిమ్మకాయ కట్టారనుకోండి, ఏమవుతుంది? అది కులిపోయి వాసన వచ్చి ముక్కుపై పడింది అనుకోండి, సత్తాం మనం. కనిపించి అవ్వద్దు. కనిపించి అవ్వకుండా ఒక అతను ఉన్నాడు, ఎవరైనా ఓ పనుడు, నేను పనుడిని, దేవుడిచ్చిన పనుడిని. ఈ గొర్రెలన్నీ కూడా ఎటు చూడాలి? పన్నుడంక చూడాలి. ఆ యొక్క గొర్రెలు మేపే ఆ యొక్క ఆ దాచుడంక చూస్తే, ఆ పన్నుడంక చూస్తే, ఓహో ఇట్లకి మేత కావాలేమో, ఇట్లకి నీళ్ళు కావాలేమో, ఇట్లకి ఏదైనా అవసరం వచ్చిందేమో, ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని తెలుసుకోగలుగుతాడు. మీరు ఎటువైపు చూడాలి? సంఘం వైపు చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదైనా కష్టం వస్తే ఎటువైపు చూడాలి? సంఘం. మన అన్నింటికి కూడా ఒకటిగా చేయడానికి ఇది ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అవయవాలన్నీ కలిపితే ఎలా ఉంటుందంటే తెలుసండి, అపోస్తుల కార్యాలు 12:1 చదువు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని వచ్చిందంటే ఇప్పుడు ఏమొచ్చిందండి? సంఘంలో కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, కొంతమందిని చంపారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. సంఘంలో శ్రమ వచ్చింది. సంఘంలో అంటే సంఘం అంతటికే కాదు వచ్చింది, అందులో కొంతమందికి వచ్చింది, సంఘం అంతటికే రాలేదు. కొంతమంది యాకోబుకి వచ్చింది, పేతురుకు వచ్చింది, యోహానుకు వచ్చింది. అయితే సంఘం అంతటికి రాలేదు. సంఘం అంతా మీరు అనుకున్నారు అందరినీ కూడా గొలుసులేసి కొట్టేశారు అనుకుంటున్నారేమో. సంఘము అని పోల్చారు. అంటే సంఘంలో ఒకరికి వచ్చినా అందరికి వచ్చినట్టే. నీకు కడుపు నొప్పి వచ్చిందంటే ఎక్కడ వచ్చినట్టు? ఎవరి దగ్గరే వస్తుందని చెప్పి ఇదంతా కలలుగా ఉంటావు. నువ్వు దాన్ని ఎవరు పక్కన వచ్చేయడానికి అవుతుందండి? తలపోటు వస్తుందా తల పక్కన ఇట్టు రావడానికి అవుతుందా అంటున్నాను. చెయ్యి నొప్పుకుందా చెయ్యి వదిలేసి వస్తానికి అవుతుందండి? దేనికి నొప్పి వచ్చినా నువ్వు ఎక్కడుంటావు? నువ్వే బాధపడతావు దేనికి నొప్పి వచ్చినా, అంతే కదా. సంఘంలో సంఘం అని పోల్చాడంటే ఒక్కరికి వచ్చినా సరే సంఘానికి వచ్చినట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కరికి వచ్చినా సంఘానికి వచ్చినట్టు కష్టం నష్టం. ఒకరికి వచ్చినా ఒక వ్యాపారం మన సంఘంలో పాడైపోయినా మనం పాడైపోయినట్టే. నేను అందుకనే చెప్తుంటాను, యుద్ధం చేద్దాం. మీరు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే. మీరు ఏదైనా యజ్ఞం చేయండి, ఏదైనా ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నంలోనూ నాతో ఏకీభావించండి, సంఘంతో ఏకీభావించండి. సంఘం అనగా దేవునితో ఏకీభావించండి. దేవునితో ఏకీభావించిన తర్వాత మీరు ఓడిపోతే నేను ఓడిపోతాను, నేను ఓడిపోతే మీరు ఓడిపోతారు. నేను బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే నేను బాగుంటాం. సంఘం అంతా ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంఘం ఏం చేసిందంటే ప్రియమైన వాళ్ళారా, సంఘానికి వచ్చిన కష్టం, సంఘంలో ఒకరికి వచ్చిన ఇద్దరికి వచ్చిన, అదే చెప్తున్నాను, నేను ముగించేస్తున్నాను. సంఘానికి వచ్చిన కష్టం, ఒకరికి వచ్చిన ఇద్దరికి వచ్చిన కష్టం అయితే వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడంట ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారండి. అందరూ కలిసి ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారని రాయబడి ఉంది. 5 పేతురు చెరసాలలో ఉండినప్పుడు ఆసక్తి కలిగి ప్రార్థించిందంటే దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పలు కూడా దేవుని మేము పెడతాం. సంఘం అంతా
పేతురుకు వచ్చిన కష్టాన్ని బట్టి, పేతురుకు వచ్చిన నష్టాన్ని బట్టి, పేతురుతో పడుతున్న శ్రమలు, అనేక మంది ఇబ్బందులు పడుతుండగా సంఘం అంతా కలిసి ఏం చేసిందంట? ఏకభావంతో, ఏకాభిప్రాయంతో, ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యం కలిగి, సమాధానంతోనూ అత్యధికంగా ఆసక్తి కలిగి ప్రార్థన చేశారంటే అద్భుతం చూడాలని, ఆశ్చర్యం కలిగి చూడాలని. అందుకుని ఇక్కడ ఏం జరిగిందంట? దేవతతో వచ్చి పేతురు లాక్కి నిలిపిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు అది కని విని ఎరిగి జరిగే పని కాదండి. అది దేవతతో వచ్చి పేతురుని తీసుకుని బయట తీసుకొచ్చేసిందంట. పౌలు శీలలో ప్రార్థన చేసినప్పుడు, సంఘం అంతా వారి కొరకు ప్రార్థించినప్పుడు, వారి కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు సరసలు ఏమైపోయినండి? భద్రైపోయినండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భూమిని తల్లకిందులు చేయువారు వచ్చారని ఆనాడు అన్నమాట బెరక పేటోరు కూడి చెప్పాలని. బెరక పేటోరు గురించి చెప్పాలి అంటే సంఘంలో ఏం చూడాలి? మనము అద్భుతాలు చూడాలి, ఆశ్చర్యకార్యాలు చూడాలి. ఈ భూమిని తల్లకిందులు చేయవారు వచ్చారంటే అర్థం ఏంటంటే ఎవరో చేయలేని పనులు దేవుడు మనం చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో చూడలేని అద్భుతాలు మనం చూడాలి. శ్రమను చూసి మనం పారిపడతాం కాదు, శ్రమనే మనము తరిమి కొట్టాలి. దేని కొట్టాలి? మనం శ్రమను తరిమి కొట్టాలి. శ్రమ వచ్చినప్పుడు అవయవాలన్నీ ఒకటి అవ్వాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందును సంఘంలో ఏదైనా శ్రమ వచ్చిందంటే నేను ప్రార్థన చేయింతాను, ఏదైనా కష్టం వచ్చిందంటే నేను ప్రార్థన చేయింతాను, నేను ప్రార్థన చేస్తాను. సంఘాన్ని ఎలా నిలబెట్టాలి? ఓ ప్రాబ్లం వచ్చిందంటే అది మీ ఇంట్లో వచ్చిందని మీరు అనుకుంటారేమో, కానీ అది నా ఇంట్లో వచ్చిందట్టుగా నేను ఫీల్ అవుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత ఇంట్రెస్ట్గా తీసుకుంటాను నేను, అంత బలంగా తీసుకుంటాను నేను. మీరు నాకు చెప్పనక్కర్లొద్దు మీ ఇంట్లో ఇలా జరిగిందని, మీరు చెప్పనక్కర్లొద్దు మా ఇంట్లో ఇంత ప్రాబ్లం జరిగిందని. నేను అలాగ నా పర్సనల్గా మీకు తెలియకుండా చేసినవి ఎన్నో ఉన్నాయి. సంఘం మీద అశ్రద్ధగా ఉంటే మనం అద్భుతాలు చూడలేము. సంఘం ఎవరిదే? మనదే. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మనుషులు అనుకోవాలి, నా వాళ్ళు అనుకోవాలి. మీరందరూ కూడా యేసుప్రభుకి అవయవాలు తెలియదు, కానీ నాకు అవయవాలు మీరందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ నాకు అవయవాలు. ఎందుకంటే ఈరోజు నేను నిలబడ్డానంటే కారణం మీరే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన ఆ గొప్ప ధన్యత ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సంఘం అంతా ఒకటవుతే అద్భుతాలు చూడొచ్చు. విజిటింగ్కి వెళ్ళి గంటల తరబడి కూర్చోలేరు. విజిటింగ్ అనేది ఉండాలి. అది నాకు మొదటి నుంచి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నాదనుకుని చేసిన పని అంతా, ఇదంతా మీరందరూ నా అవయవాలు, నా మనుషులు అనుకుని చేసింది ఇదంతా. అందుకుని అందరూ ఏకాభిప్రాయంలో ఉండడానికే అందరం కలిసి తీసుకుంటున్నామంటే రొట్టె ద్రాక్ష రసాలు కూడా దేవుని మేంపరచండి. ఏకాభిప్రాయం కలిగి ఉండడానికి కొరకే సంఘంలో ఉన్న అవయవాలుగా ఉన్నా మీకు చెప్తున్నాను. దేవుడు మనతో రాడు, అది మట్టి గుర్తుపెట్టుకోండి. ఏంటి? దేవుడు మనతో రాడు. అందరం అనుకుంటారు దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనతో ఉంటాడు అని అనుకుంటారు. మనమే దేవుడితో ఉండాలి. దేవునికి శ్వాసం చెప్పండి, తప్పులు కూడా దేవుడు మేపరు. దేవుడు మనతో రాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాడో. అందులో కలడా అంతరేడా, ఇందుకు కలడం అందరేడా, సర్వాంతర్యామి, సర్వం నాట్యం చేస్తాం మనం ఇంకా బయట కదా. నటరాజు మందే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వల్ల దేవుడు మనతో రాడు, మనం దేవునితో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం దేవునితో ఉన్నాను చెప్పి నీకేం ప్రాబ్లం లేదు. నీతో వస్తాడు అనుకుంటే నీ అమాయకత్వం. చూసావు దేవుడు నన్ను ఎలా వదిలేసాడు, నిన్ను వదలలేదు, నువ్వు వదిలేసావు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం ప్రార్థించక అద్భుతాలు జరిగినాయి. దేవుడు ఈ ప్రభు వాళ్ళు ఎందుకు ఏర్పరిచాడు? పౌలు గారు దాన్ని ఇంతప్పటింటికి ఎందుకు చెప్పారంటే అందరూ ఏకతాత్పర్యంతో ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకే రొట్టెని, ఒకే ద్రాక్ష రసాన్ని మన అందరం తీసుకున్నాం. ఇదంతా ఒక శరీరంలో భాగమై ఉన్నాం మనందరం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక శరీరంలో భాగమై ఉన్నాము. ప్రతి ఒక్కరూ అవయవాలుగా ఒకే రక్తాన్ని పానం చేస్తున్నాం మనం. అంటే మన అందరిది ఒకటే బ్లడ్ అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. మన రక్త సంబంధం ఎవరంటే ఎవరండి? సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. మన రక్త సంబంధులు ఎక్కడున్నారండి? మన రక్త సంబంధులు ఎక్కడున్నారో మీకు చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది. నిజమా? రక్త సంబంధులు ఎక్కడున్నారో తెలుస్తుంది మనకి. మీరు దేవుడితో ఉన్న వాళ్ళు అయితే పరలోక రాజ్యంలో మన రక్త సంబంధులతో ఉంటారు. మీరు దయ్యంతో ఉన్నవారు అనుకో ఎక్కడున్నారు? మనం నరకంలో ఉంటారు. రక్త సంబంధం, మన రక్త సంబంధం ఏదో అప్పుడు తెలుస్తుంది మీకు. కానీ ఇప్పుడే తెలుసుకోవాలని నా కోరిక. దేవునికి స్తోత్రం అని చెప్పండి. మీకు అప్పుడు తెలుసుకోవాలనుకుంటే నేను ఏం చేయలేను. ఇప్పుడు తెలుసుకుందాం అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం గట్టిగా చెప్తాం. మన ఎవరు రక్త సంబంధం చెప్పండి? సంఘంలో మనందరం కూడా రక్త సంబంధం ఎవరండి? మనందరం అవయవములే. సంఘం అంతా ఒక శరీరంగా మన శిరస్సు ఉన్న దేవుని మాటిని ఏకీభవించి ఏ ప్రయత్నం, మీకు ఏ కష్టం వచ్చినా సరే, ఏ నష్టం వచ్చినా ప్రతి ఒక్కరు వీరు కదా సంఘంతో ఏకీభవించండి. ఆ కష్టం నుంచి తొలగించకపోతే యుద్ధం చేద్దాం, పోరాడదాం. మన పేరేంటండి? ఇశ్రాయేలు ఎవరండి? పోరాడేవాళ్ళు. అంచేత పోరాడదాం, పోయేదేమీ లేదు. స్తోత్రం చెప్పండి. పోరాడదాం. కష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇబ్బందులు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పోరాడదాం అనుకున్న వాళ్ళందరూ కూడా నాతో ఏకీభవించండి, సంఘంతో ఏకీభవించండి, సంఘాన్ని ఫాలో అవ్వండి.
మీరు అవయవాలుగా ఉన్నారు. ప్రతి అవయవం స్వస్థపరచబడాలి, ప్రతి అవయవం దాని పని దాన్ని చెయ్యాలి. అంచేత మనందరం ఏకమై ఉండడానికి ప్రభు ఏర్పరిచిన ఈ యొక్క ప్రభు వల్ల మనందరం ఏకమై తీసుకున్నాం. ఒకే శరీరాన్ని ఒకే రక్తాన్ని పానం చేస్తున్న మనందరం కూడా ఏక మనసు కలవారమే, ఏక తాత్పర్యం కలవారమే, ఏక ఉద్దేశాలు కలిగి సంఘానికి లోబడి, సేవకుడికి లోబడి, క్రీస్తుకు లోబడి మనందరం కూడా మన కష్టాల నుంచి, సమస్యల నుంచి, శ్రమల నుంచి సంఘంతో కలిసి అద్భుతం చూద్దాం, చూద్దాం. ఆశ్చర్యకార్యాలు చూసి దేవుని దగ్గర ప్రార్థించే సంఘంలో ఏకీభావించి ఏక మనసు కలిగి మనందరం కూడా ఏక మనసుతో జీవిందాం. దేవుడి మాటలు దీవించును గాక.